హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనకైతే ఫ్యామిలీ వీక్ అయితే అయిపోయి వచ్చేస్తుంది. లాస్ట్ డేకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఫ్యామిలీ వీక్ ఈ రోజుతో అయితే ఎండ్ అవ్వబోతుంది. మనకి ప్రేరణ గారి హస్బెండ్ అండ్ టేస్టీ తేజ గారి మదర్ కూడా ఎంటర్ అయితే అయ్యారు హౌస్లోనైనా. సో ఈరోజు ఆ రెండు పేరెంట్స్ అయితే రాబోతున్నారు. అండ్ మనకు ఇంకోటి ఏంటంటే, న్యూ మెగా చీఫ్ అనేది టాస్క్ అయితే అక్కడ కంప్లీట్ అయిపోయింది. న్యూ మెగా చీఫ్ ఈజ్ అవినాష్. అండ్ ఈ వీక్ నామినేషన్లో క్లైమాక్స్లో ఓటింగ్ ఎలా ఉన్నదో చూద్దాం. గౌతమ్ టాప్లో ఉన్నారు, అండ్ సెకండ్ ప్లేస్లో యష్మి, అండ్ థర్డ్ ప్లేస్లో పృథ్వీ గారు, అండ్ ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ, అండ్ ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్, అండ్ సిక్స్త్ ప్లేస్లో టేస్టీ తేజ. సో ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి అవినాష్ డేంజర్ జోన్ ఉన్నారు, అండ్ పృథ్వీ ఉన్నారు, అండ్ మనకి టేస్టీ తేజ ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు అయితే ఎలిమినేట్ అవ్వాలండి. కానీ ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది బయట, విష్ణుప్రియని బలి చేస్తాడేమో బిగ్ బాస్ అయితే అనిపిస్తుంది. సో ఏంటంటే, నిన్న వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా చాలా జెన్యున్గా అయితే అవ్వింది. సో వాళ్ళ ఫాదర్ ఏమంటారు, పెళ్లి చేసిండని అంటే ఫాదర్ వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళు చేస్తాను అని అంటారు. అండ్ ఇంకోటి ఏమంటారు వాళ్ళ ఫాదర్, ఇక్కడ హౌస్లో ఇదంతా ఇక్కడ మాత్రమే బయట ఉండదు, కానీ తన జెన్యున్గా ఒకవేళ ఎక్కడది కూడా అవ్వచ్చు అని కూడా అంటే అంత జెన్యున్గా అంత ధైర్యంగా మాట్లాడే పర్సన్ కంటెస్టెంట్ ఓన్లీ విష్ణుప్రియ. సో విష్ణుప్రియని కనుక ఎలిమినేట్ చేస్తే మాత్రం అది చాలా రాంగ్. ఎందుకంటే ఓటింగ్లో కూడా టాప్ 3 టాప్ 4 అయితే ఉంటున్నారు. ఆవిడ ఖచ్చితంగా టాప్ 5 వస్తారు, కానీ ఏదో బలి చేసే డెట్ అయితే అనిపిస్తుంది. అక్కడ వైరల్ అయితే న్యూస్ అయితే వస్తుంది బిగ్ బాస్ హౌస్ నుంచి. సో మరి రేపు అయితే ఎలిమినేషన్ జరుగుతుంది మనకు సాటర్డే. మ్యాక్సిమం టేస్టీ తేజ అయితే ఎలిమినేట్ అవ్వాలి. ఇన్ కేస్ విష్ణుప్రియని బలి చేయాలి అనుకుంటే మాత్రం బిగ్ బాస్ డెసిషన్ ఈజ్ వెరీ వెరీ రాంగ్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు ఈవినింగ్ ఎవరు ఎలిమినేట్ అవుతారని 100% అయితే చెప్తాను మీకు. థ్యాంక్ యూ ఆల్.